హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో. హిట్టో ఫ్లాపో చూడాలి, కొంచెం హిట్ అయితే చేయండి. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఏదన్నా పాస్ అవుతుంది అంటేనే నేను వీడియో చేసి పెడతాను. ఊరికే టైం వేస్ట్ అయితే చేయను మీది. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాం నేచర్ ఎక్స్ప్లోర్ చేద్దామని. చాలా ప్లేసెస్ తిరిగాము, బట్ నేను కొన్ని షార్ట్ వీడియోస్లో పెట్టాను. ఇదైతే లాంగ్ వీడియోలో పెడుతున్నాను. ఎవరన్నా ఈ ప్లేస్ విజిట్ చేయాలి బాగుంటుంది అని అంటే నేను మ్యాక్స్ లాంగ్ వీడియోలో పెడతాను. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ద లాస్ట్ సీ అడ్వెంచర్. ఇది యూఎస్లో లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ లేక్ అనమాట. ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి, ఎండ్ వరకు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఇంకెలాగో మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం కదా అని సన్‌రైజ్ వైబ్ ఎంజాయ్ చేద్దామని అయితే బయలుదేరాము. సన్‌రైజ్ వైబ్ సూపర్ అనిపించింది. ఇంకా అలాగే కొంచెం బ్రేక్‌ఫాస్ట్ తినేసి, ఇక్కడ కామెడీ ఏంటో తెలుసా, నేను చికెన్ అనుకొని బీఫ్ ఆర్డర్ పెట్టాను. ఇంకా బై ఛాన్స్ మా ఫ్రెండ్స్ బీఫ్ తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను బతికిపోయా, లేదంటే ఇంకా మొత్తం అస్సామే. ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ తినేసి అయితే స్టార్ట్ అయిపోయాము. లాస్ట్ సీ అంటే ఏంటంటే అది కేవ్ లోపల ఉంటుంది, పెద్ద లేక్. టెన్నెసీలో స్వీట్ వాటర్ అనే ప్లేస్లో ఉంటుంది, అండర్ గ్రౌండ్ కింద ఉంది. సో ఫుల్ మిస్టరీ వైబ్ అనమాట. ఇమాజిన్ చేసుకోండి, మీరు కేవ్లో వెళ్తుంటే సడన్గా ఒక పెద్ద లేక్ కనిపిస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేసి. ఇంకా మేము లోపలికెళ్ళి టికెట్స్ తీసుకొని వెయిట్ చేసాము. అక్కడ గైడ్ వచ్చి లోపలికి తీసుకెళ్తారు. ఆయన మనతోనే ఉంటారనమాట. ఎందుకంటే లోపల ఎవరన్నా తప్పిపోయారనుకో బయటికి ఎలా రావాలో కూడా తెలీదు. ఆయన అక్కడ ఉండి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దీనికి పెద్ద హిస్టరీనే ఉంది. ఇంకా తను వచ్చేలోపు ఇంకా టైం వేస్ట్ ఎందుకులే అన్నట్టు నేను సరౌండింగ్స్ వైబ్స్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేశాను. నేనైతే కొన్ని మ్యాగ్నెట్స్ కొన్నాను. ఇంకా మా ఫ్రెండ్స్ మ్యాగ్నెట్స్ ఇంకా కొన్ని రాళ్ళు కొన్నారు. వాళ్ళు అక్వేరియంలో వేసుకుంటారంట. ఈ ప్లేస్‌కి చాలా పెద్ద హిస్టరీనే ఉంది. చాలా ఇయర్స్ బ్యాక్ నేటివ్ అమెరికన్స్ యూజ్ చేశారు. సివిల్ వార్ టైంలో కూడా హైడ్ అవ్వడానికి చాలా యూజ్ అయిందంట. 1905లో 13 ఇయర్స్ ఓల్డ్ బాయ్ బెన్ సాండ్స్ డిస్కవర్ చేశాడు ఈ ప్లేస్. ఆ ఏజ్‌లో నేను ఏం చేస్తున్నానో కూడా నాకు తెలీదు. ఈ పిల్లోడు పెద్ద లేకే డిస్కవర్ చేశాడు. యూఎస్‌లో ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడైనా టెన్నెసీ సైడ్ వెళ్తే ఖచ్చితంగా ఈ లేక్ అయితే విజిట్ చేయండి. ఆ ఎక్స్‌పీరియన్స్ అసలు మర్చిపోలేరు. నేను ఆల్రెడీ ఈ ప్లేస్ విజిట్ చేసి 2 డేస్ అయిపోయింది. అందుకే నేను ఆ వైబ్‌తో చెప్పట్లేదు. కానీ పక్కా మీరు ఆ ప్లేస్‌లో ఉంటే నోటికి మాటలు కూడా రావు. అంత ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మనం గ్రౌండ్ మీద ఉన్న లేక్ చూడడం వేరు, అండర్ గ్రౌండ్‌లో లేక్ చూడడం వేరు. ఆ లోపల కేవ్‌లోకి నడుచుకుంటూ వెళ్తుంటే సడెన్‌గా ఒక లేక్ కనిపిస్తే ఆ వైబ్ ఎలా ఉంటది అలా అనిపిస్తది. పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే ఆ గైడ్ మనకి ముందే చెప్తాడు, అక్కడ రాక్స్ అవేమి మనం టచ్ చేయకూడదు. సివిల్ వార్ టైంలో దీన్ని యూజ్ చేశారు. మళ్ళీ తర్వాత 1905లో 13 ఇయర్స్ పిల్లోడు దీన్ని రీడిస్కవర్ చేశాడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మనం అలా ఒక కేవ్‌లో అడ్వెంచర్ అని నడుచుకుంటూ వెళ్తుంటే అలా ఒక లేక్ కనిపించిందనుకో ఎంత ఎక్సైటింగ్ ఫీల్ అయితాం. ఆ అబ్బాయి కొన్ని డేస్ అక్కడే ఉండి తను దారి మర్చిపోవడం వల్లో ఏమో నాకు తెలీదు గానీ అక్కడే కొన్ని డేస్ సర్వైవ్ అయ్యాడంట ఆ వాటర్ తాగి. బట్ ప్రెజెంట్ అయితే అక్కడ రాక్స్‌ని గానీ అక్కడ ఏవి టచ్ చేయనీయట్లేదు. ఇంకా ఆ లేక్‌లో కొన్ని ఫిషెస్ కూడా ఉంటాయి. ఆ ఫిషెస్ వైబ్ ఎలా ఉంటది తెలుసా? ఆ లేక్ మొత్తం కంప్లీట్ చీకటి. వీళ్ళు జస్ట్ లైట్స్ పెట్టారు. ఆ చీకట్లో గూడా ఆ ఫిషెస్ వైబ్ ఎలా ఉంటదంటే, లైట్ లేకపోయినా మాకు పర్లేదు, ఆ లేక్ వైబ్ ఎంజాయ్ చేస్తే చాలు అన్నట్టుంటాయి ఆ ఫిషెస్. ఆ ఫిషెస్ ఏంటంటే వీళ్ళే ఫిషెస్ ఒకసారి వేశారంట. తర్వాత మళ్ళీ ఆ ఫిషెస్‌ని పట్టుకుంటే అవి దొరకలేదంట. ఆ లేక్ కూడా అరౌండ్ 4 ఎకర్స్ ఉంటది. అంతేగా 4 ఎకర్స్ ల్యాండ్‌లో ఫిషెస్‌ని పట్టుకోవాలంటే కొంచెం కష్టమైన పనే ఆ లేక్‌లో. ఎందుకంటే మొత్తం చీకటే ఉంటది. అక్కడ మనం బోటింగ్ కూడా చేయొచ్చు. అంటే మన ఒక్కళ్ళకే కాదు, కొంతమంది ఆ బోట్‌లో ఎక్కితే ఆ గైడ్ తీసుకెళ్తాడనమాట. ఆ లేక్ మొత్తం తిప్పి తీసుకొస్తాడు. మేమిక్కడ ఇలా ఎక్స్‌ప్లోర్ చేస్తూనే ఉన్నాం. ఈలోపు గైడొచ్చాడనమాట. ఇంకా ఆయన రాంగానే మేము స్టార్ట్ అయ్యాము. లోపలికి ఎంటర్ అయ్యే ముందు అక్కడ కూర్చోపెట్టాడు. కూర్చోబెట్టి ఒక గంట క్లాస్ పీకినట్టు క్లాస్ పీకాడు. ఏంటంటే లోపలికెళ్ళాక ఎవరు నన్ను మిస్ అవ్వద్దు. మిస్ అవ్వద్దు ఇన్ ద సెన్స్ ఆయన్నే ఫాలో అవ్వాలి. ఇన్‌కేస్ ఎక్కడన్నా మిస్ అయిపోయారంటే ఇంక అక్కడే మిస్ అయిపోతారు. మీరు దారి పట్టుకోలేరు. ఎందుకంటే ఆ కేవ్‌లో మొత్తం అలానే ఉంది. ఎక్కడన్నా మిస్ అయిపోయామనుకో ఆ చీకట్లో మనకు దారి తెలీదు. వాళ్ళంటే రోజు తిరుగుతారు కాబట్టి వాళ్ళకి తెలుస్తది. ఇంకా లోపలికి కేవ్‌లోకి వాక్ చేసుకుంటూ బయటే చాలా సేపు ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పాడు. ఈయన వెనకాలే ఎళ్ళాలి, ఎక్కడ మిస్ అవ్వద్దు. అది నిజమే. లోపలికెళ్ళాక నాకు అనిపిచ్చింది, ఎక్కడన్నా మనం మిస్ అయ్యామనుకో ఈయనని, నెక్స్ట్ మనం ఆ దారి పట్టుకొని ఎళ్ళడానికి కూడా అవ్వదు. లోపలికెళ్తే మనం ఎటు నుంచి ఎటెళ్తున్నామో గూడా ఎవరికీ అర్థం గాదు. లోపల ఆ కేవ్ మొత్తం అలా ఉంది.
టు బీ హానెస్ట్ కేవ్ లోపలికెళ్ళగానే నా ఫీలింగ్ ఏంటంటే, అసలు ఇది కేవా లేకపోతే హారర్ మూవీ సెట్టా అనిపిచ్చింది. లోపలికెళ్ళాక టెంపరేచర్ 58 డిగ్రీస్ ఉంటది. నాకు ఆళ్ళు చెప్పారు, కానీ నాకు అంతేం అనిపియలేదు. లోపలికెళ్ళాక గూడా గైడ్ అదే చెప్పాడు. ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువుంటది. ఇక్కడ ఓకే అనుకుంటేనే ఇంకా మనం ముందుకెళ్దాం. లేదంటే ఇక్కడే వెయిట్ జేయండి అని జెప్పాడు. నాకు అప్పటి వరకు ఏమనిపియలేదు. కొంచెం దూరం వెళ్ళిపోయినాక నాకు చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. ఇంక నేను అనుకున్నా, ఇంక నేను బయటికి గూడా ఎళ్ళనేమో, ఇక్కడే పడిపోతానేమో అని అనుకున్నా నేనైతే. అసలా కేవ్ లోపలికి నడుచుకుంటూ ఎళ్తుంటే అసలా ఫీలింగ్ అడ్వెంచరస్ ఫీలింగ్ వస్తది. పెద్ద పెద్ద రాక్స్, ఇంకా నారో టన్నెల్స్ చాలా బావుంటది. కాకపోతే కొంచెం అంతే టెన్షన్, అదొక రకమైన ఊపిరి ఆగిపోతున్నట్టు ఫీలింగ్, స్వెట్టింగ్. అమ్మో! నేనైతే చాలానే ఎక్స్‌పీరియన్స్ చేశాను ఆ ఒక 30, 40 మినిట్స్ అడ్వెంచర్‌లో. ఈ లేక్ మొత్తం డెప్త్ ఎంతో ఇంకా కంప్లీట్‌గా తెలీదంట. దీని సైజ్ అయితే ఆల్మోస్ట్ 4 ఎకర్స్ పైనే ఉంటది అని చెప్పారు. నేను అనుకున్న ఈ లేక్‌లో ఆ బోట్‌లో నుంచి బోర్లా పడి ఉంటే నేను ఖచ్చితంగా ఈళ్ళకి దొరికేదాన్ని కాదు. ఆ చిన్న పిల్లోడు, ఆ 13 ఇయర్స్ పిల్లోడికి లాగానే నేను కూడా వాటర్ తాగుతూ బతికేయాల్సొచ్చేది. ఆయన ముందే చెప్పాడు, "మీరు అలా ఫోటోలు తీసుకుంటూ, అవి చేసుకుంటూ, ఇవి చేసుకుంటూ ఉండి ఫోన్ ఎక్కడైనా కింద పడిపోయిందనుకోండి, మీరు ఆ ఫోన్ పట్టుకోవడానికి కూడా మీరు లోపలికెళ్ళలేరు" అని. అయినా సరే మాకు ఫోటోసు, వీడియోసు నేనైనా లేక్ లోపల చాలా ట్రై చేశాను వీడియోస్ తీద్దామని. బట్ ఏంటంటే మొత్తం చీకటి కదా! వీడియోస్ అంత క్యాప్చర్ అవ్వలేదు. మేము టార్చ్ ఏసుకొని వీడియో తీస్తుంటే పక్కన వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అనిపిచ్చింది. అందుకని నేను అంత ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. ఇక్కడ ఇంకా పూర్తిగా ఎక్స్‌ప్లోర్ అయితే అవ్వలేదు. డివైస్ చెప్పిన ప్రకారం వాటర్ లోపల ఇంకా టన్నెల్స్ ఉన్నాయంట. ఇక్కడ ఫిషెస్‌కైతే జీపీఎస్ లేకుండానే సర్వైవ్ అవుతున్నాయి. నార్మల్‌గా యూఎస్‌లో జీపీఎస్ లేకుండా పక్క స్టోర్‌కే ఎళ్ళలేము. అలాంటిది ఇక్కడ జీపీఎస్ కాదు. అసలు ఫోన్‌కి సిగ్నల్సే ఉండవు లోపల. ఇక్కడ రెయిన్‌బో ట్రౌట్స్ ఉంటాయి. ఇక్కడ చీకటి వల్ల వీటికి ఐసైట్ కూడా చాలా తక్కువ. నన్నడిగితే అసలు వీటికి ఐసే అక్కర్లే. వీటికి వైబ్ ఒకటుంటే చాలు. విజిటర్స్ ఎలా అంటే ముందు కేవ్ లోపల నడిచి తర్వాత లేక్ మీద బోట్ రైడ్ చేస్తారు. నార్మల్‌గా బోట్ రైడింగ్ అంటే సన్‌లైట్ మీద, గ్రౌండ్ మీద చేయాలి. ఇక్కడ బోట్ రైడింగ్ అంటే చీకట్లో, టెన్షన్‌తో మొత్తం సైలెంట్‌గా ఉన్న ఏరియాలో చేయాల్సొచ్చిద్ది. ఆ టెన్షను, ఆ భయం అయన్నీ వేరే రేంజ్‌లో ఉంటాయి. అప్పట్లో సివిల్ వార్‌కి యూజ్ చేసిన ఈ కేవ్ ఇప్పుడు వీకెండ్ ట్రిప్స్‌కి అయిపోయింది. లైఫ్ చాలా అప్‌గ్రేడ్ అయింది. నిజం చెప్పాలంటే ఈ కేవ్‌లోకెళ్ళాలంటే చాలా భయమేసిద్ది. మొత్తం చీకటి, చాలా సైలెంట్‌గా ఉండిద్ది. ఇంకా అక్కడ కొన్ని కొన్ని హోల్స్‌లా ఉంటే అక్కడ రెడ్ లైట్స్ పెట్టారు. మేమేదో అక్కడ ఫోటోస్ తీసుకుంటూ వస్తుంటే వెనక నుంచి గైడ్ వచ్చి బూ అని అరిచాడు. ఒక్కొక్కళ్ళకి ప్రాణాలన్నీ పోయినంత పనయిందక్కడ. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలి. ఎందుకంటే అదొక యూనిక్ ఎక్స్‌పీరియన్స్, నేచర్ వండర్, అడ్వెంచర్ ప్లస్ హిస్టరీ కాంబో అనమాట. యూఎస్‌లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్‌గా ఒకసారి టెన్నెసీ సైడ్ ఎళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. అంతే గైస్, ఇంకా ఈ వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి.